డీలిమిటేషన్ వల్ల దేశంలోని ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని భరోసా ఇస్తున్నారు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ. అన్ని రాష్ట్రాలకు ఒకే విధమైన నిష్పత్తిలో సీట్లు పెరుగుతాయి, అన్ని రాష్ట్రాలకు ఒకే రకమైన న్యాయమే జరుగుతుంది అని అంటున్నారు. దక్షిణాదికి అసలు ఈ బిల్లుతో ఎలాంటి నష్టము ఉండదని స్పష్టం చేశారు. మహిళలపై చిత్తశుద్ధి ఉన్న అన్ని పార్టీలు ఈ బిల్లుకి మద్దతిస్తాయన్నారు. విపక్ష పార్టీల నేతలతో ఇప్పటికే మాట్లాడుతున్నామని, బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం తమకు ఉందని చెప్పారు కేంద్ర మంత్రి. ఓట్ల రాజకీయం కోసం ఈ బిల్లు తేవడం లేదంటున్నారు భూపతిరాజు శ్రీనివాస వర్మ. ఇంకా ఏమన్నారో మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ గోపీకృష్ణ అందిస్తారు. గోపి, మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో ఈరోజు ఆమోదానికి రాబోతోంది. సో చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యావత్ దేశ భారతావని మొత్తం కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తుంది మహిళలకి రిజర్వేషన్లు దక్కుతాయని. ఈ అంశం సంబంధించి మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు ఉన్నారు. సార్, దేశ మహిళలంతా కూడా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఈ బిల్లు ఆమోదం కోసం. సో ఏం జరగబోతుంది? మీకు కావాల్సిన సంఖ్యాబలం లేదు, 2/3 మెజారిటీ కావాలి. సో ఏం చేయబోతుంది బీజేపీ? గత 30 సంవత్సరాల నుండి మహిళా బిల్లు గురించి మాట్లాడుతూ ఉన్నారు. 20 సంవత్సరాల నుంచి 23లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్లమెంట్లో ఆమోదం లభించడం జరిగింది. అయితే ఇది ఆచరణలో మరింత లేట్ అవ్వకుండా 29 ఎన్నికల నుంచే దీన్ని అమలు చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా ఈవేళ పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఇది పబ్లిసిటీ కోసం లేకపోతే ఓట్ల రాజకీయం కోసం ఇప్పుడైతే ఈ బిల్లు చెప్పలు పెట్టలేదు అనేటువంటి విషయాన్ని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది. ఏదైతే పార్టీలు మహిళల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాయో ఆ పార్టీలన్నీ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇస్తాయనేటువంటి ఆశాభావం మాకైతే పూర్తిగా ఉంది. తప్పనిసరిగా ఈరోజు పార్లమెంట్లో మహిళా బిల్లు ఏదైతే సవరణ బిల్లు ఉన్నదో అది ఆమోదం పొందుతుంది అనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం ఇవాళ ప్రభుత్వానికి ఉంది. ఈ లిమిటేషన్ మేము వ్యతిరేకిస్తున్నాం, దీనివల్ల దక్షిణాదికి అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇటు ఇండియా అలయన్స్ పార్టీలు కూడా దీన్ని మేము వ్యతిరేకిస్తామని చెప్పి చెప్తున్నారు. సో నిన్న లోక్సభలో కూడా అదే. ఈ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకు వ్యతిరేకంగా ఉద్దేశించింది కాదు. ఇవాళ ఒక నిష్పత్తిలో దేశమంతా ఒకే నిష్పత్తిలో పెరుగుతాయి. వీళ్ళ ఆంధ్రప్రదేశ్లో 25 ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 38 కాబోతూ ఉన్నాయి. కర్ణాటకలో 28 ఉన్నటువంటి లోక్సభ స్థానాలు 42 కాబోతూ ఉన్నాయి. ఏదైతే ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనుసరించేటువంటి అవకాశం లేదు. దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాలతో పోతే దక్షిణాది రాష్ట్రాలకి కొంచెం తక్కువగా ఉన్నట్టు మాట వాస్తవం. ఉత్తరాది పెద్ద ప్రాంతం కాబట్టి అదే రేషియోలో ఏ ప్రాంతానికి పెరిగినా అదే రేషియోలో సీట్లు పెరుగుతాయి తప్పించి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి వాదన ఏదైతే ఉన్నదో అది సరైనటువంటి వాదన కాదు. విపక్షాలతో మాట్లాడుతున్నారా? వాళ్ళు మీకు మద్దతు ఇస్తారా? ఈరోజు ఓటింగ్ జరగబోతుంది. రైట్. తప్పనిసరిగా పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్స్ ఉన్నారు, సీనియర్ మినిస్టర్స్ ఉన్నారు, అన్ని పక్షాలతో మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా ఈవేళ బిల్లు ఆమోదం పొందుతుందనేటువంటి నమ్మకం ప్రభుత్వానికి ఉంది. థ్యాంక్ యూ సార్. ఇది ముఖ్యంగా ఖచ్చితంగా బిల్లు ఆమోదం పొందుతుందన్న నమ్మకం తమకుంది అని చెప్పి అంటున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎటువంటి అన్యాయం జరగదు అన్న విషయాన్ని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రభుత్వ గోపీకృష్ణ, TV9 న్యూఢిల్లీ.